నమస్తే. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. నా వెనకాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న మనం చుట్టూ వందల మంది పోలీసు వాళ్ళు, బాడీ గార్డ్స్, బౌన్సర్లతో నిండిపోయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం కూడా. సో మ్యాటర్ ఏంటంటే కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వం వేలం వేయడానికి రెడీగా ఉంచింది. సో ఈ భూములు వేలం వేయొద్దు అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. TGIICకి సంబంధించిన వాళ్ళు బుల్డోజర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చదును చేసి చెట్లను కొట్టేయడం, పర్యావరణాన్ని తీసేలా చేయడం, మూగజీవులు చనిపోతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. జింక చనిపోయిందని, నెమలి చనిపోయిందని ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒకవైపు తీర్పునిచ్చింది. లేదు ఇది మా ల్యాండే అని చెప్పి HCU రిజిస్టర్ ఒక ప్రకటన విడుదల చేసిండు. ఎలాంటి రీసర్వే చేయలేదు, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనే ఈ ల్యాండ్ ఉన్నదని చెప్పి HCUకి సంబంధించిన రిజిస్టర్ ఒక ప్రకటన విడుదల చేసిండు. గవర్నమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఏమో గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, దీనికి యజమాని గవర్నమెంటే, పూర్తి సర్వ హక్కులు గవర్నమెంట్కే ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా ప్రభుత్వ భూమిని వేలం వేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. సో సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ ప్రాంతం అంతా కూడా కొన్ని వందల మంది పోలీసు బలగాలతో మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు చూడలేదు మనం. గతంలో వేముల రోహిత్ సూసైడ్ చేసుకున్నప్పుడు ఇదే వాతావరణం కనిపించింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత HCUకి సంబంధించిన వార్త మనం వింటూ ఉన్నాం. 400 ఎకరాల ఏవైతే ల్యాండ్ ఉందో ప్రభుత్వ భూమి అని చెప్పి ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తున్నది. లేదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఇది అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఒక ఇద్దరి PhD స్కాలర్స్ని కూడా ఇద్దరిని కూడా రిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి మనం మాట్లాడదాం. యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ వీళ్ళంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, వాళ్ళకు సంబంధించిన నిరసనలు మనం అంతా కూడా చూస్తున్నాం. ఏం చదువుతున్నారు యూనివర్సిటీలో? నేను థర్డ్ ఇయర్ లాంగ్వేజ్ సైన్సెస్. ఏంటి ఇష్యూ ఏంటి, ఎప్పటి నుంచి జరుగుతుంది? కొన్ని రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. గవర్నమెంట్ ఇక్కడ ఉన్న 400 ఎకరాలని ఆక్యుపై చేసేసి అమ్మేద్దాం అనుకుంటుంది, సో దట్ ఫర్ డెవలప్మెంట్ ఇష్యూస్కి. బట్ దెన్ వీ వాంటెడ్ టు స్టాప్ బికాస్ అక్కడ ల్యాండ్లో చాలా జీవులు, చాలా పక్షులు ఉంటాయి. సో చాలా నేచర్, అక్కడ ఉన్న చాలా న్యాచురల్ థింగ్స్ అన్నీ నష్టపోతాయి. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు. ఇది HCU ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారా? ఇది గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ మాకు యూనివర్సిటీకి ఇచ్చింది ఫర్ అకాడమిక్ పర్పసెస్. కానీ ఇప్పుడు సిన్స్ అక్కడ ఉన్న 400 acres మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి అది క్లియర్ చేయొద్దని మేము అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ సేయింగ్ అది మా ల్యాండ్ అని, కానీ అక్కడున్న చాలా యానిమల్స్, ఫ్లోరా అండ్ ఫౌనాకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీఆర్ ఆస్కింగ్ టు స్టాప్ ద ఇల్లీగల్ ఆక్యుపేషన్. సీఎం కూడా కొన్ని కామెంట్స్ చేసిండు HCU మీద. కొన్ని గుంటలెక్కలు ఉన్నాయి, కాంట్రవర్షియల్ చేయడానికి ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్తున్నారు. వాటి మీద ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఇక్కడ చాలా పక్షులు అండ్ జీవులు ఉన్నాయి. సీఎం సార్ అన్నట్టు ఇక్కడ ఏమి పక్షులు లేవు, ఏమి జంతువులు లేవు అన్నారు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ హిమ్ టు అట్లీస్ట్ స్టాప్ ద డిమాండ్స్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా గవర్నమెంట్ నుంచి? ఏమైనా హోప్ అట్లాంటివి? రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. అట్లీస్ట్ మేము ఒక 1 month నుంచి చేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ హార్డ్ టు స్టాప్ ఇట్, బట్ దెన్ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. కానీ opposition we had some support. KTR sir said that he would support us in this. ఎప్పుడన్నా చూసిరా ఇట్లాంటి అట్మాస్ఫియర్? పోలీసు వాళ్ళు, ఇన్ని బలగాలు, ఇంతమంది బౌన్సర్లు, ఇట్లాంటి అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా భూముల ల్యాండ్ ఇష్యూలో? ఇంత
పెద్ద ప్రొటెస్ట్ అయితే ఎప్పుడు జరగలేదు, ఇంతమంది పోలీసెస్ అయితే ఎప్పుడు రాలేదు. అండ్ కొన్ని 2 days బ్యాక్ కూడా వాళ్ళందరూ వచ్చి చాలా మంది డిటైన్ చేశారు. ఇంత రక్కస్ అయితే ఎప్పుడు చూడలేదు. మీరేం చదువుతున్నారు యూనివర్సిటీలో? Third year language science. థర్డ్ ఇయర్ లాంగ్వేజ్. Yeah. ఏంటి ఇష్యూ ఏంటి, ఏం చెప్తారు? So the issue is that the land, the 400 acres of forest land it's set for auction for IT park development. So we are protesting against that because that land is very rich in biodiversity, like she said. 1 acre ఈజ్ ఎంత 50 crores ఏమో చెప్తున్నారు. 1 acre 50 crores ఉంటుంది. అట్లీస్ట్ 35,000 crore మొత్తం ఆప్షన్ అని అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇట్లాంటి మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది ఎస్యూ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం. ఎప్పుడన్నా లాస్ట్ టైం ఎప్పుడన్నా గతంలో చూసారు? Have you ever seen this? No, there have been issues where we have had big protests, but I don't think the police has used such force on students before. Like, కొంతమంది స్టూడెంట్స్ ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. జరిగిందా అది? Yeah. It happened actually 2 days ago. They came and then they started beating the students and all. They started pulling them and then they detained them with force using. పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎవరైనా పార్టీలకు సంబంధించి ఎవరైనా ప్రొపిగేట్ చేస్తున్నారు మిమ్మల్ని? ప్రస్తుతం అయితే ఏం లేదు, బట్ opposition నుంచి KTR sir said that he would support us. He would also raise the issue in the assembly and all. He said that, but for now not even a process. జెన్యున్ గా విద్యార్థుల నిరసనలేనా ఇవి? వెనకాల పార్టీలు ఉండి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? No. It's only our interest. No one is trying to provoke us or anything. It's our interest. We want the land to be protected and all. We want the flora and fauna to be protected. That's it. Finally, what is your demands? our demands are basically that whoever the land belongs to, we want to preserve the biodiversity there, because first of all there are 2 lakes, there is one rock formation in that area, and these are very old rock formations with lot of native biodiversity. We want to preserve them and like prevent the destruction of the environment. So that is our main demand basically. Because the construction would cause the rock formations to destabilize and they might lead to destruction of those rocks. Demands is that land be allotted as a national park area instead of being used for IT development. There are many other areas which can be used for IT development. Why that forest area is our This question. is the only area which is the carbon sink in this whole Gachibowli. So we demand that the area is protected and then it is issued as a national park. థ్యాంక్ యూ. సో వీళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే చాలా చోట్ల లాస్ట్ ఇయర్ అంటే గత ప్రభుత్వం కూడా కొన్ని భూములను సేకరించింది. మరి ఆ భూములు తీసుకోవచ్చు కదా, ఎందుకు యూనివర్సిటీ ల్యాండ్సే ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? పర్యావరణం దెబ్బతింటుంది, జంతువులు చచ్చిపోతున్నాయి, ఇట్లాంటి ఖచ్చితంగా ఆపేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒక విద్యార్థి కూడా ఉన్నారు. ఇక్కడ రండి బ్రదర్. ఇదే ఇక్కడేనా స్టూడెంట్ మీరు? ఇక్కడేనా? ఏం చదువుతున్నారు? ఇక్కడ న్యూ జాయినింగ్ అన్న. న్యూ జాయినింగ్. ఆ, ఓకే. ఏంటి ఏం చెప్తావు దీని గురించి? ల్యాండ్ గురించి అదే ఇట్లా చేయడం తప్ప నేచర్ తరతరాల నేచర్ కూడా పాడైపోద్ది అన్న. అట్లా అనేసి గవర్నమెంట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటది. మరి అది గవర్నమెంట్ అని ఎవరన్నారు అన్న? సెంట్రల్ ఉండే కదా ఫస్ట్ నుంచి. ఇది ఈ మధ్య గవర్నమెంట్ గా వచ్చిందన్న. ఫస్ట్ నుంచి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇక్కడ ప్రూఫ్ ఉందా వాళ్ళకి? ఇది గవర్నమెంట్ ల్యాండ్, హెచ్యుకి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పి గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అన్న ఇగో ఒకటి నేను చెప్పగలుగుతాను అన్న, నేను కూడా అట్లా ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చెప్పగలుగుతాను, 100 చెప్తాను నేను. ఇప్పుడు దాంట్లో నమ్మేటోళ్ళు నమ్ముతారా? ఎవరైతే డబ్బుకి ఇదిపడి ఉంటారో వాళ్ళు లొంగుతారో అలాంటి వాళ్ళు చెప్తారన్న. ఏమై ఉండొచ్చు దీని వెనక, ఎవరు ఉండొచ్చు, ఎందుకు వేలం వేస్తున్నారు? ఏదో ఒకటి ప్రభుత్వం కూటమి వెనకాల ఏదో ఒకటి లేకుండా అయితే ఉట్టి కావదు. ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ మీద కూడా అలా ప్రెషర్ పెట్టి ఉన్న పక్షులన్నీ నాశనం చేస్తారంటే అది ఎవరికి? అది ప్రభుత్వం వెనుక ఏదో ఒకటి కుట్ర నడిచి అంతా ఏది అది అట్లానే అది జరగడం తప్పన్నది. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లాంటి సిచ్యువేషన్స్? అంటే పోలీసు ప్రొటెక్షన్ ఇంత అది కాదు కానీ 2019లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటు దిక్కు నుంచే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేసిరు. అప్పుడు స్టూడెంట్సే నిలబడి అడ్డం ఉండి గవర్నర్ దాకా పోయి సువమోటోనో ఏదో తెప్పించి ఆపిచ్చిరు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పుడు వాళ్ళు హోల్డ్ చేసి ఆగిరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగకుండా ఏదో ఒకటి చేసి మొత్తం మమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఉంచి అరెస్ట్ చేసి దెబ్బలు తాకిచ్చి
కొట్టిస్తుండు మొత్తం లిటరల్లీ పోలీసులు. చాలా మంది స్టూడెంట్స్ కి దెబ్బలు తాకినాక ఏమంటే పోలీస్ స్టేషన్లలో వేసి కేసులు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్లు వేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, దీనికి హెచ్యుకి ఎట్లాంటి సంబంధం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది అని చెప్పి చెప్తున్నారు. థింగ్ ఏమైందంటే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చింది. ఆమె అడిగితే యూనివర్సిటీ కట్టడానికి ల్యాండ్ మొత్తం 2300 acres దీనికోసం అలాట్ చేసింది. కానీ ల్యాండ్ పట్టభూమి దీని మీద లేదు, కానీ ల్యాండ్ మీకు ఇస్తున్నామని అది ఎట్లా ఏదో ఇవ్వడం గిఫ్ట్ అండ్ గ్రాంట్స్ ఇస్తారు కదా, ఏమీ లేకుండా వాళ్ళు ఇచ్చినట్టు గ్రాంట్స్ లెక్క ఇచ్చినట్టు చేసిరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనకాల గుంజుకోనికే చూసి ల్యాండ్ లేదు, ఆ పేరు పట్టా లేదు అన్న దాన్ని వాడుకొని మొత్తం గవర్నమెంట్ అన్నది చేస్తారు. ఒక మూగజీవాలు చనిపోతున్నాయి, నెమళ్ళు చనిపోతున్నాయి, జింకలు చనిపోతున్నాయని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అవి రియల్ ఆఫ్ ఫేక్ ఆఫ్? రియలే, నా తాను ఫోటోలు కూడా ఉన్నాయి ఇందులో. కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారు పొలిటికల్ లీడర్. అలానే ఏం లేదు. మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఎట్లా హెచ్సియు ల్యాండ్ ఎట్లుంటుంది, అందులో ఎన్ని పక్షులు ఎన్ని జీవులు ఉంటాయి మాక్సిమం అందరికీ తెలుసు. అది మొన్న జింకలు చచ్చిపోతున్నాయి, రాత్రి కట్ చేస్తుంటే కొన్ని జింకలు అయితే అసలు ఆ జాగెక్కడ పోయినా వెతుక్కుంటా లిటరల్లీ కనిపిస్తుంది, అర్థమవుతుంది వాళ్ళ బాధలు, వాటి బాధలన్నీ. అసలు ఇంత వేయకుండా నేచర్ అంటాడు. ఒక తాను ఏమన్నాడు, రేవంత్ రెడ్డినే అన్నాడు ఇంట్లోనే న్యూస్లో ఏమని, నేచర్కి మనము అగేన్స్ట్ పోవద్దు, నేచర్ని మనం డిస్ట్రాక్ట్ చేసినాం అనుకో నేచర్ మన మీద పగబట్టి మనకు అగేన్స్ట్ మనల్ని మొత్తం విధ్వంసం చేసేస్తే పెద్ద విధ్వంసం అవుతుంది. ఎగ్జాంపుల్స్ వయనాడు, హిమాచల్ ప్రదేశ్ అన్ని ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, హైడ్రా విషయంలో మాట్లాడినట్టున్నాడు ఈ వ్యాఖ్యలు. హైడ్రా అన్న నాకు అర్థం కాదు, హైడ్రా అని సడన్ గా పోయి కొన్ని ఇళ్ళని కూల్పేసిండా, కొన్ని కూల్పేసిండు. ఎక్కువ ముందు నోటిఫికేషన్ ఇచ్చిన ఫ్యామిలీస్ అన్న పక్కన షిఫ్ట్ అవుతాయి, ఇవ్వకుండా పోయి ఆలంగానే వేసే వాళ్ళకి ఎట్లుంటాయి. మళ్ళీ నాకు అర్థం కాదు ఏంటంటే సెక్రటేరియట్ కూడా హైడ్రా రీజనే కదా, మళ్ళీ దాన్ని కూల్పేసుకోవచ్చు కదా, ఫస్ట్ దాన్ని కూల్పేసుకున్నాక తర్వాత వేరే కూల్పాలి. ఇప్పుడు ఈ 400 acres మీదనే గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెట్టింది అనుకోవచ్చు. గతంలో లాస్ట్ గవర్నమెంట్ కొన్ని భూములను సేకరించింది, అవి తీసుకోవచ్చు కదా, వీటి మీదనే ఎందుకు ఫోకస్ చేసినట్టు? ఈ ల్యాండ్ మంచిగా ఉంది నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే కార్పొరేట్కి అలయన్స్ అయిపోయి కార్పొరేట్ అమ్ముకొని పైసలు చేసుకొనికే వేసింది. ఇప్పుడు ఈ ల్యాండ్ 400 acres నుంచి ఎకరా 62-63 ఎకరాలు 67 ఎకరాలకు అమ్ముతుంది. 50 కోట్లు అంటారు, ఒక ఎకరం 50 కోట్లు అని చెప్తున్నారు. 50 కాదు 60 మీద 60 కోట్ల పైన 400 ఎకరాలని వాళ్ళు 30,000 కోట్లకు అమ్మనికే చూస్తుర్రు. ఆ అమ్మి వాళ్ళు ప్రాఫిట్ చేసుకోనికి. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అందుకనే ఇట్లాంటివి అమ్ముకుంటారు అనుకోవచ్చా? గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అని చెప్పి చెప్తున్నారు. అన్న అప్పులే స్కీమ్లు పెడతాడు, ఎన్ని స్కీమ్లు పెట్టింది, గృహలక్ష్మి అని, ఫ్రీ స్కూటీ ఇస్తాం స్టూడెంట్స్ కానీ, అవి ఇవన్నీ ఎన్ని అన్నాడు. ఇప్పుడు అంటున్నా 3 లక్షలు ఇస్తాము అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి స్టార్ట్అప్స్ కానీ, ఒక్కటన్నా చేసిండు అన్న, ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కూడా చేయలేడు. అన్ని మాటలు మాట్లాడతాడు ఓట్స్లకి. నెక్స్ట్ టైం అయితే ఆయన గవర్నమెంట్ కూలిపోతే అస్సలు గెలవదు ఇంకెప్పుడు, రేవంత్ రెడ్డి అయితే అస్సలు గెలవడు. ఇప్పుడు విద్యార్థులు మీరు చేసే ధర్నాలలో నిజాయితీ ఉందా? వెనకాల పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ప్రోపగేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? మొత్తము న్యూట్రల్ స్టూడెంట్స్ వచ్చి ఉన్నాం ఈడ. నేనైతే న్యూట్రల్, అందరూ న్యూట్రల్. ఈడ చెప్పాలంటే స్టూడెంట్సే చూడలేక వాళ్ళ కాళ్ళు స్వచ్ఛందంగా క్లాసులను వదిలేసి క్లాసులు బాయ్కాట్ చేసి ఈడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏమున్నాయి తెలియదు, పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఎన్ఎస్యుఐ ఉంది, ఏంది స్టూడెంట్ వింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొన్ని పేపర్లలో వస్తున్నాయి, కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ఇట్లాంటివి చేపిస్తున్నారు అనే. రెచ్చగొట్టుడు ఏం లేదు, స్టూడెంట్సే చేస్తున్నారు. కొందరు స్టూడెంట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ మేబీ సపోర్ట్ కోసం వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్ అప్రోచ్ అయినాయేమో, కానీ వాళ్ళు ఎవ్వరు రెచ్చగొట్టలేదు. మేమే మాకు స్వచ్ఛందంగా వేసుకుంటున్నాము, దాన్ని పొలిటికల్గా వేయకమందండి. మేము మాది వేసినాం, తర్వాత సపోర్ట్ కోసం వేరే వాళ్ళతో అని పోతున్నామే తప్ప వాళ్ళెవ్వరు మనల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది. మేము క్యాంపస్లో ఉన్నాం, మాకు తెలుసు కదా ఏముందో. యాజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్గా రేవంత్ రెడ్డి కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ల్యాండ్ వదిలేసి మీరు వేరే తాన చూసుకోండి. ఇంతమంది ఇన్ని మూగ జీవులను చంపేసి, ఇంత ఫారెస్ట్ ఏరియాని చంపేసి మీరేమి సాధిస్తారో తెలీదు. ఇప్పుడు సాధించిన తర్వాత చాలా సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీని మీద. ఒకవేళ వాళ్ళు అన్నట్లుగానే 400 ఎకరాలు తీసుకొని వేలానికి వేస్తే మీ రియాక్షన్ ఏంటి? వేలానికి వేసిర్రు. ఇప్పుడు బుల్డోజర్లు మొన్న ఉగాది పూట సడన్ గా 40 బుల్డోజర్లు తీసి దింపుకొచ్చిర్రు. కట్ చేస్తేనేవారు, రాత్రి పగలు అని చూడకుండా కట్ చేస్తేనేవారు, ఫుల్ సెక్యూరిటీని తీసుకొచ్చిర్రు. అక్కడ కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే అడిగిపోయినారో వాళ్ళందరినీ కింద ఈడ్చుకొని పోయిర్రు అన్న, చాలా మందికి ఇంజూర్డ్ అయ్యారు. ఈడ్చుకొని పోయి
అమ్మాయిలను అయితే ఇంకా జుట్టు పట్టుకొని కూడా గుంజుకోయి వాళ్ళు అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కించి మాదాపూర్ కొల్లూరు ఆ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. సొల్యూషన్ ఏంటి మరి, ఏం చేయాలి దీనికి, మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి మేమైతే సొల్యూషన్ ఏమి, వాళ్ళు ఆపేసి 400 ఎకరాలు మాకు ఇచ్చేసి ఉంచితే మేము సైలెంట్ అయిపోతాం, మాకేముంది. లేదంటే ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది అంట. కంటిన్యూ అవుతుంది కదా. థ్యాంక్ యూ. ప్రతి స్టూడెంట్ కి ఇక్కడ కనెక్షన్ ఉందన్న క్యాంపస్ నేచర్ కి, ఎవరైతే వదులుకోవాలనుకోరు. అది చూస్తుంటే కొందరు పోలీసులే అంటారు చూడడానికి ఎంత బాధగా ఉంది, ఇన్ని చెట్లను కట్ చేస్తున్నారు అని. ప్రతి ఒక్కరికి బాధగా ఉంది, చెప్పలేకపోతున్నారు, చేయాల్సి వస్తుంది. మేము స్టూడెంట్స్ లెక్క మేమన్నా స్టాండ్ తీసుకోలేక, మా అడ్మిన్ ఎట్లాగో సైలెంట్ ఉంటుంది వాళ్ళ దిక్కు పోయి. మేము మాది ట్రై చేస్తున్నాం ఆయన కాడికి. మాకు మద్దతుగా ఎన్నో పార్టీలు రావచ్చు, కానీ మేము మూమెంట్ చేసిందే, మేము మొదలు పెట్టింది మేము. మాకు ఎవరో ఫండ్స్ ఇచ్చో లేకపోతే ఏదో మాయ మాటలు చెప్పి మమ్మల్ని రాసి చేయట్లేదు. మేము కొట్లాడుతుండేది మా భూమి కోసం, మా కోసం అంటే కాదు, మా వచ్చే భావితరాల కోసం. 400 ఎకరాలు ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే ఐఎంజీ భరతాకి ఇచ్చింది, కానీ ఇది ఎక్కడా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చినట్టు ఎక్కడా లేదు. మేము అదే ఎవరో చెప్తే ప్రవోక్ అయ్యి మేము ముందుకు చేయట్లేదు. సరే నేను ప్రవోక్ అవుతా, ఇతను ప్రవోక్ అవుతారు, వాళ్ళు ప్రవోక్ అవుతారు, వీళ్ళందరూ ప్రవోక్ అయ్యారా నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళందరూ ప్రవోక్ అయిన వాళ్ళు కాదు కదా. కాబట్టి సెన్సిబుల్ గా మాట్లాడటం నేర్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ విద్యార్థులు కాదు, మాకు నోరుంది కాబట్టి మాట్లాడతాం. మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఎన్నో జింకలు పక్షులు రాత్రి భయభ్రాంతులకు గురై ఆర్ధనాలను నేర్పిస్తుంది, అది వినపడట్లేదా? ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. గుంట నక్కలు ఎవరు? 3 రోజులు హాలిడేస్ చూసుకొని లీగల్ స్టే తెచ్చుకుంటారని భయంతో మీరు జేసీబీ లోపలికి పంపించి అక్రమంగా ఇక్కడ ల్యాండ్ అంతా క్లియర్ చేశారు. మీరు గుంట నక్కలా, మేము గుంట నక్కలా అని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం. జింకలు చచ్చిపోయినాయి, నెమలు చచ్చిపోయినాయి అని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి పాత ఫోటోలు, అవి కావాలనే సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ సర్క్యులేట్ అవుతున్నాయో, ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో తెలియదు. మా స్టూడెంట్ యూనియన్ మాత్రం బయటికి రాలేదు, మేమేం సర్క్యులేట్ చేయలేదు. ఇంతకుముందు ఈ నెలలోనే చనిపోయినాయని చెప్తున్నారు, మరి అది మాకు తెలియదు ఏం జరిగిందో. కానీ ఈ నిన్నగాక మొన్న ఆ జంతువులు ఏవైతే భయభ్రాంతులకు గురై ఆ వాయిస్ అయితే వినపడ్డం, మేము సర్క్యులేట్ చేసాం, అది వాస్తవం. నిజంగానే జింకలు ఉన్నాయి, నిజంగానే నెమళ్ళు ఉన్నాయి, అది తెలుసుకోవాలని నేను గవర్నమెంట్కి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. అలాగే ఇది క్లియర్ చేసే ముందర ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి, ఇంతవరకు జరగలేదు. అది జరిపి మీరు నెక్స్ట్ క్లియర్ చేయండి అని నేను చెప్తాను. ఇది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆల్రెడీ, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మీరేమో హెచ్సియు ల్యాండ్ అని చెప్తున్నారు, ఏంటి? ఒక్క నిమిషానికి ఇది గవర్నమెంట్ ల్యాండా యూనివర్సిటీ ల్యాండ్ పక్కన పెడితే ఇంత లార్జ్ బయోడైవర్సిటీని డ్యామేజ్ చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, 50 సరే మా భూమి మీ భూమి కాకుండా ఆ 50-60 జేసీబీలు తెచ్చి పండుగ పూట, ఉగాది రోజు, రంజాన్ రోజు ఎందుకు చేస్తున్నావు? నీ భూమి అయినప్పుడు నువ్వు అఫీషియల్ డేట్స్కి వెళ్ళరా? నీకు ఏం భయం? నువ్వు రోజు 18 గంటలు పని చేస్తున్నావు చెప్తున్నావు కదా, 18 గంటలు ఎందుకు పని చేస్తున్నావు? ఎప్పుడు పని చేస్తారు తెలుసా? శనివారం, ఆదివారం కోర్టులు హాలిడేస్ ఉన్న రోజు, కోర్టులు ఉన్న రోజులే ఈయన రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. అప్పుడు 18 మంది హైడ్రా అప్పుడే చేస్తున్నాడు, ఇవి బుల్డోజర్లు అప్పుడే వచ్చిండు. మీరు చూసినట్టయితే 50-60 బుల్డోజర్లు తెచ్చి 400 ఎకరాన్ని మొత్తం నీలమట్టం చేస్తున్నాడు. దీన్ని చూస్తే డ్రోన్ విజువల్స్ కొన్ని బయటకు వచ్చినాయి. ఏంటున్నాయి అట్లా మొత్తం జంగల్ ఉన్న దాన్ని మొత్తం నీలమట్టం చేసిండు. అయినా కానీ మా స్టూడెంట్స్ లోకం ఇప్పుడు ప్రశ్నిస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే స్టూడెంట్స్ తోనే నువ్వు పవర్లోకి వచ్చినావు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేము నిన్ను రోడ్ ఎక్కిస్తాం, నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకో, ఈ ఒక్కదాంతో అయిపోలేదు, ఎలక్షన్లో ఉంటాయి, మళ్ళీ రోడ్ ఎక్కకపోతే మేము మార్చుకుంటాం మా పేర్లను. పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థులను రెచ్చగొట్టిస్తున్నారు, ఇదంతా వాళ్ళే చేపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, నిజమేనా? ఇప్పుడు కెమెరాను ఒకసారి తిప్పండి. ఏ ఒక్క పొలిటికల్ పార్టీ జెండా ఉందా? ఏ ఒక్క జెండా? మా ఆర్గనైజేషన్ జెండాలు ఉన్నాయా? రాజకీయ నాయకులు ఉన్నారా?
గేట్ లోపల స్టూడెంట్స్ అందరు కలిసి లోపల 13-14 ఆర్గనైజేషన్లు ఉంటాయి. 13-14 ఆర్గనైజేషన్ స్టూడెంట్లు అందరు కలిసి వచ్చి ఒక తాటికి వచ్చి పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ బయటికి వెళ్ళి మద్దతు తెలుపుతున్నాను. మద్దతు తెలిపినంత మాత్రమే అట్లా అంటే లాస్ట్ టైం నువ్వు కూడా మద్దతు తెలిపినావు కాంగ్రెస్ పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు. అప్పుడేమైంది? మద్దతు తెలపడం అంటే వీళ్ళు కూడా చేపిస్తున్నట. ఫస్ట్ నీకు భయం చుట్టుకున్నది విద్యార్థి లోకం, తెలంగాణ రాష్ట్రం మొత్తం దీని మీద కథం పట్టుకుందా, నీకు భయం చుట్టుకున్నది. ఆ భయం చుట్టుకున్నతో ఇంకో పార్టీకి ఆపాదిస్తున్నావు నువ్వు. ఈ భూములనే ఎందుకు టార్గెట్ చేసింది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? యూనివర్సిటీ భూములు అధికారులను బెదిరిస్తే అయిపోతుంది, అధికారులను బెదిరించవచ్చు, వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు నౌకర్లు ఉంటాయి కాబట్టి భయపడుతారు కావాలని టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి మీకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్చలు నడవలేవు, చర్చలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు మనతో కాంటాక్ట్లోకి రాలేదు, స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళతో కాంటాక్ట్ రాలేదు. ప్రొఫెసర్స్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? వాళ్ళు ఏమో హామీ ఇస్తున్నారు మీకు? ప్రొఫెసర్లు మేనేజ్మెంట్ ఇప్పటిదాకా మేము దగ్గర గంట రోజు నిరాదీక్ష చేస్తే ఇంతవరకు బయటకు వచ్చిన మానన పోలేదు. వాళ్ళు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్తారు. మనం చూస్తుంటే సమాధానం చెప్పకుండా లోపల దాచుకున్నారు. వాళ్ళతోనే అడిగేది ఏమని తెలుసుకుంటామని రోడ్డుకి ఎక్కినాం మేము. సో ఇంత నిరసనలు ధర్నాలు చేస్తున్నా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ కనపడట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లాంటి? ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఎన్జిటికి లంచ్ మోషన్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఇద్దరు అడ్వకేట్లు ఇక్కడ లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నారు. మేబీ హోప్ఫుల్లీ వి మే గెట్ స్టే బై ఈవినింగ్, హోప్ఫుల్లీ. మీరు చెప్పండి అన్న, ఏంటి ఇట్లాంటి వాతావరణం గతంలో ఎప్పుడైనా చూసిరా? భూములు ప్రభుత్వం అమ్మే వేలానికి పెట్టడం, ఇట్లాంటి రచ్చ చేయడం? బయట వేరే భూములు అమ్మకానికి పెడితే మాకు సంబంధం లేదండి. అంటే గవర్నమెంట్ తన డిసిషన్ తీసుకోవచ్చు. బట్ యూనివర్సిటీ కోసం కేటాయించిన భూములే చేయడం చాలా బాధాకరం. ఇందిరాగాంధీ లాంటి నాయకులు వాళ్ళు ఒక తెలంగాణలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉండాలా, తెలంగాణకి లోకల్ ప్రజలు కొంచెం దాంతో బాగుపడతారు, దాంతో ఎకానమీ డెవలప్ అయితే, దాని తర్వాత మన దూరదృష్టితోని విజన్తోని ఒక సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది తెలంగాణలో. కానీ ఇప్పుడు చూస్తే అదే కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆశయాలకు అగేన్స్ట్ వెళ్తున్నారన్నది క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆదేశం మీదకి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకి 2003 ఎకరాలు ఇచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఉన్న కొంచెం ఉచిత భూమిని ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా తీసుకున్నాయి. ఏమేమి తీసుకున్నాయి, దేనికోసం తీసుకున్నాయి అంటే వేరే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం తీసుకున్నాయి. మన స్టేడియం కానీ, IIIT కానీ, NIAB కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ కానీ ఇవన్నీ తీసుకున్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి మా యూనివర్సిటీ కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఈసీ ఉంటుంది, ఈసీ కమిటీ ఉంటుంది. ఈసీ కమిటీలో రెజల్యూషన్ తీసుకొని దానికి అలా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటే అప్పుడు వేరే ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఏంటంటే వేరే IMG భద్రత ఇంకా దానికి ఇచ్చారు, దాన్ని వేరే పర్పస్ కోసం ఇచ్చారు, వాళ్ళకి తీసుకోలేదని ఇచ్చారు. బట్ స్టిల్ డిమాండ్ చేస్తున్నారు. ఇట్లనే కొనసాగితే ఏం చేస్తారు? డెఫినెట్గా మేము చాలా రాష్ట్రం న్యాయ వ్యవస్థని, దేశ న్యాయ వ్యవస్థని మేము డెఫినెట్గా బిలీవ్ చేస్తాము. క్యాంపస్లో 500 పోలీసులని మోహరించగానే పోలీసు రాజ్యం కాదు. డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో డెమోక్రసీ ఉందని మేము విశ్వసిస్తున్నాము. డెఫినెట్గా మాకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అంటే జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, లెజిస్లేషన్ ఉంది. సో డెఫినెట్గా మేము వాటి డెమోక్రసీని బిలీవ్ చేస్తాం. కాబట్టి లంచ్ మోషన్ ఉంది, ఇవాళ ఫైల్ చేస్తున్నారు మా లాయర్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫేవరబుల్ దిస్ థింగ్. ఇఫ్ నాట్ ఫేవరబుల్ అట్లీస్ట్ స్టే ఆన్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. సో మేము డెఫినెట్గా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ చూడొచ్చు, HCUకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేశంలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి HCU సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా కూర్చొని రేవంత్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. 400 ఎకరాలు యూనివర్సిటీ నుంచే ఎందుకు కేటాయించాలి? గత ప్రభుత్వం చాలా భూములు కొన్ని కంపెనీల కోసం, ఫార్మా కంపెనీల కోసం సేకరించింది. వాటిని తీసుకుంటే బెటరు. HCUలోకి ఎంటర్ అయితే ఎంత పెద్దవారైనప్పటికీ కూడా మేము ఉపేక్షించేది లేదు. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థని మేము నమ్ముతాం. లంచ్ పిటిషన్లు వేస్తాం. ఖచ్చితంగా మా HCUలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దమనకాండను ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని కూడా విద్యార్థి సంఘాలు చూడవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తాయి. రైట్, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా కనిపించిందా యూనివర్సిటీ సరౌండింగ్స్లో? లేదండి, ఇది మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఫుట్బాల్ ఆడడానికి వచ్చాడో ఇక్కడ మేమంతా ప్రకృతి ప్రేమికులుగా భావించాం.
కానీ ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా ఉంటాడని మేము అస్సలు ఊహించలేదు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తలపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డిని ఫస్ట్ మొదటిగా జైల్లో వేయాలి. స్టూడెంట్ని డీటైన్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ డీటైన్ చేయాల్సింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి పరిపాలన కాన్స్టిట్యూషన్కి ఎగనెస్ట్గా ఉండి అకార్డింగ్ టు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 48A ప్రకారం గవర్నమెంట్ షుడ్ టేక్ ద పాలసీస్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, నాట్ టు డిస్ట్రక్ట్ ద ఎన్విరాన్మెంట్ అని సీఎంకి వినతి చేస్తున్నాం. ఇంకోటి స్టూడెంట్స్ యూనివర్సిటీలలో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేసేసారు. ఎక్కడైతే డిఎస్టీ క్యాంపస్లో ఉన్న 3 డిపార్ట్మెంట్ పిల్లలకి అక్కడికి పోవాలంటే పోలీసులు అందరూ బ్యారికేడ్లు వేసి ఐడి కార్డులు చెక్ చేసి మరీ పంపుతున్నారు. ఇది ఇండియానా లేకుంటే తెలంగాణలో ఉండడం పాకిస్తాన్? ఇట్లాంటి ధర్నాలు చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నుంచి కావచ్చు, మీ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా? ప్రెజర్ పెడుతున్నారా? ఇప్పటికైతే ఎలాంటి ప్రెజర్ లేదండి. స్టూడెంట్స్ యథావిధిగా క్లాసులు జరుగుతున్నాయి. మేమే స్టూడెంట్స్గా వాలంటీర్గా వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నాము. ప్లస్ ఎక్కడెక్కడే పోలీసులు నిర్బంధం చేస్తున్నారు మమ్మల్ని. ఏం డిమాండ్ చేస్తున్నారు? మా మొదటి డిమాండ్ ఏంటంటే ఈ 400 ఎకరాలు ఎక్కడైతే సేకరిస్తున్నాడో వెంటనే ఆపేయాలి. ఎలాంటి డిమార్కేషన్ లేకుండా యూనివర్సిటీలో ఉన్న పికాక్ లేక్స్ కానీ, నెమలులు కానీ, జింకలు కానీ చంపేసి జీవరాశుల యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని తాకుతున్నారు ఈ తెలంగాణ గవర్నమెంట్. వెంటనే ఆపేసి స్టూడెంట్స్ ఎవరైతే డీటైన్ చేసిరో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఇదంతా? మీకు చూస్తున్నారు గత వారం వెళ్ళి మేము చాలా పీస్ఫుల్గా ఎటువంటి డెమోక్రటిక్ పోకుండా చాలా పీస్ఫుల్గా మేము ధర్నా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మా విద్యార్థులపై కేసు పెట్టారు. ఆ విద్యార్థులపై కేసు పెట్టి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, బయటికి వాళ్ళ విద్యార్థులు కాదని చెప్పారు. వాళ్ళ దగ్గర ఇక్కడ పిహెచ్డీ ఒక అబ్బాయికి పిహెచ్డీ రీసెంట్గా అయిపోయింది, ఒక అబ్బాయి పిహెచ్డీ ఇంకా అయిపోలేదు. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ విద్యార్థులు కాదని ప్రొటెక్ట్ చేస్తున్నారు. తప్పు పద్ధతి కాదు ఇది. మేము ఏం చెప్తున్నారు గట్టిగా డిమాండ్ ఒకటి, వాళ్ళు ఏదైతే ఉన్నారో విద్యార్థి ఇద్దరిని రిలీజ్ చేయాలి, మధ్య మా యూనివర్సిటీ అప్పచెప్పాలి. ఇంకోటి మా యూనివర్సిటీ చుట్టూ ల్యాండ్ ఏది ఉందో ఆ ల్యాండ్ మొత్తం కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించి ఆ పట్ట ల్యాండ్ మాకు ఇవ్వాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఖబర్దార్, బట్టేబాస్ సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు బుల్డేజర్ రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మొన్న ఫుట్బాల్ వచ్చినప్పుడు గోడ దూకొచ్చి ఫుట్బాల్ అట్లా వెళ్ళిపోయావు. నువ్వు దొంగతనం వచ్చి నువ్వు గుండనక్క, నువ్వు మేము కాదు గుండనక్కలు నువ్వు మేము. ఎందుకంటే మా క్యాంపస్లో పందులు కావచ్చు, లేకపోతే నమ్మలు కావచ్చు, లేకపోతే జింకలు కావచ్చు, రకరకాల వేల పక్షులు ఉన్నాయి. అలాంటి పక్షులు ఉంచుకో, నువ్వు ఎటువంటి పక్షులు లేవని నువ్వు చెప్పడం దుర్మార్గ చర్య అది. పైగా అసెంబ్లీ సాక్షి చెప్పడం చాలా సిగ్గుమైన చర్య అనేది. నీకు కొంచెమైనా బాధ్యత ఉంటే, నీకు సిగ్గుసరమైన ఉంటే, మీకు క్యాబినెట్ మంత్రి ఇద్దరు ఉన్నారు, మీ మంత్రి ఇద్దరిని అడగండి. ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మా క్యాంపస్ ఇద్దరు పూర్వ విద్యార్థులు. వాళ్ళు ఇక్కడ చదువుకొని వాళ్ళకి ఇక్కడ విజ్ఞానం నేర్పించి మీ క్యాబినెట్ మంత్రి తయారు చేసిన ఇట్లాంటి యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా యూనివర్సిటీ చాలా పెద్ద నేమ్ ఉంది. అలాంటి యూనివర్సిటీని నువ్వు పట్టుకొని గుండెనక్కలకు సంబంధించిన దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి, అందరినీ ఆ భూమి అందరినీ కాపాడాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. విద్యార్థులు ఏం చెప్తారు దీని గురించి? ఎప్పటి నుంచి జరుగుతుంది? గవర్నమెంట్ ఏమైనా రెస్పాండ్ అయిందా? చాలా రోజుల నుంచి మీరు అయితే ధర్నాలు అయితే చేస్తున్నారు. ఎట్లా? గవర్నమెంట్ ఓన్లీ సాటర్డే సండే రెస్పాండ్ అవుతుందండి. ఏం అవసరం ఉందండి? కోర్టులతో వస్తుందా? కోర్టు పని చేయని సమయంలో ఒకవేళ లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ కాబట్టి అది కోర్టు లేని సమయం చూసి వాళ్ళు 50 బుల్డోజర్లు తెచ్చి ఇంత ఫారెస్ట్ ల్యాండ్ని దెబ్బతీయాల్సిన అవసరం ఏముంది? తప్పు చేయకపోతే ఆ రోజులలోనే ఎందుకు చేయాలి? హాలిడేస్ ఉన్న సమయంలో ఎందుకు చేయాలి? ఇప్పుడు 400 ఎకరాలు ఎందుకు కావాలి వీళ్ళకి? గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఆ 400 acres నిజమేనా లేకపోతే హెచ్యూదా? 1974లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2300 ఎకరాలు ఇచ్చారు యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే ఆ భూమిని యూజ్ చేయాలని ఆ రోజు నిర్ణయించారు. కాకపోతే 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఇచ్చింది. కాకపోతే అది తర్వాత ఫేక్ అని తెలియడం వల్ల యాజ్ పర్ ది అగ్రిమెంట్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్. చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి? ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే ఆ భూమిని కేటాయించాలి అని ఆల్రెడీ 1974లో తీర్మానించిన విధంగా ఎడ్యుకేషనల్ పర్పసెస్కే యూజ్ చేయాలి. అది ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 3 స్కూళ్ళు ఉన్న 11 స్కూళ్ళల్లో 3 స్కూళ్ళు ఈ 400 ఎకరాలలో ఉన్నది. 67 కోట్లు పెట్టి 2 ఏళ్ల క్రితమే ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఓపెన్ చేశారు, వర్చువల్గా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ భూమిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి? సెంట్రల్ యూనివర్సిటీ పెట్టిన ఆ డబ్బులు వేస్తా? మరి ఆ రోజు 1974 1 acre ఎంత కాస్ట్ చేస్తుంది? ఇక్కడ 1 ఎకర్ వాళ్ళు చెప్పడం ప్రకారం 50 కోట్లు దగ్గర కాస్ట్ చేస్తుంది.
అది 400 ఎకరాలు అంటే ఈజీ 30,000 పైనే ఉన్నాయి. అవును అవును సో ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎందుకు ఫోకస్ చేసింది గవర్నమెంట్? ఇంత కాస్ట్ ఉంది కాబట్టి ఫోకస్ చేశారు. ఇప్పుడు 13,000 ఎకరాలు ఫార్మాసిటీకి ఆల్రెడీ కేటాయించిన భూములు ఉన్నాయి. అక్కడ డెవలప్ చేస్తున్నా అని చెప్తున్నావు. మాకు 4th సిటీ వస్తుంది అని చెప్తున్నావు. కానీ ఈ భూములు ఎందుకు నీకు 4th సిటీ వస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? 50 జేసీబీలు తెచ్చి కోర్టు లేని సమయంలో, ఆల్రెడీ పిల్లు ఉన్న సమయంలో, లిటిగేషన్లో ఉన్న భూమిని నీకు ఏ పర్మిషన్ ఉందని చెప్పి నువ్వు దాన్ని క్లియర్ చేసావు? ఫారెస్ట్ ఆఫీసర్స్ వల్ల క్లియరెన్స్ ఉందా? నీకు చెట్లు కొట్టేయడానికి నీకు క్లియరెన్స్ ఉందా? లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు? ఇప్పుడు జింకలు నెమళ్ళు చనిపోతున్నాయని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అవి నిజమా లేకపోతే పాత ఫోటోలు పాత వీడియోలా? పాత ఫోటోలు పాత వీడియోలు ఏం కాదండి. మేము రోజు చూస్తాం ఆ ప్లేస్లో, ఏదైతే ప్లేస్లో ఇప్పుడు బుల్డోజర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో జింకలు నెమళ్ళు 1 కాదు 2 వందల సంఖ్యలలో చూస్తామండి. ఈరోజు అక్కడ ఇప్పుడు ఆ చెట్లన్నీ కొట్టేయడం వల్ల ఈరోజు కాకపోతే రేపు చనిపోతాయి. పాత వీడియోలు పాత ఫోటోలు వచ్చిండొచ్చు, కానీ అక్కడ ఉన్న జింకలు నెమళ్ళు ఏమవుతాయి? ఏం కావాలి? అది మేము ప్రశ్నిస్తుంటాం. 400 ఎకరాలు అంటే చిన్న భూమి కాదు, అటవీ భూమి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. ఏం చేస్తారు మీరు? మేము మా నిరసన కొనసాగిస్తాం. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ మా డిమాండ్లకి రాదు అప్పటి వరకు మేము నిరసన కొనసాగిస్తాం. మేము లీగల్గా కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. పిల్లు అర్జెంట్ హియరింగ్ కోసం ఈరోజు వెళ్ళాము. ఆల్రెడీ మా వ్యక్తులు ఆల్రెడీ కోర్టులో ఉన్నారు. పిల్లు కోసం అర్జెంట్ హియరింగ్ కోసం ఉన్నారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వార్త. ఇది చూడవచ్చు, ఇది కేంద్ర అంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అన్ని లాంగ్వేజెస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది. చూడవచ్చు చాలామంది విద్యార్థులు అక్కడ ఎండ కొడుతున్నా, ఇప్పుడు టైం దాదాపు 1 o'clock అవుతుంది, అయినా కూడా ఎండలో కింద కూర్చొని మరి నిరసన తెలుపుతున్నారు. లేడీస్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, చాలామంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. చాలామంది కూడా ఈ 400 ఎకరాల భూమిని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం మా నిరసనలతో, మా ధర్నాలతో. ఎవరు ఎన్ని చేసినా, ఎంతమంది పోలీసు బలగాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని కూర్చున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ల్యాండ్ ప్రభుత్వానిదే, కానీ ప్రభుత్వానిది అయినప్పటికీ కూడా ఎందుకు ఈ భూములను ఎందుకు ఫోకస్ చేసినట్టు? గతంలో కేసీఆర్ ఫార్మాసిటీ కోసం, ఫార్మా కంపెనీల కోసం తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి, అందులో డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మా భూముల మీద పడ్డారు అనే లైన్లో వీళ్ళు ప్రశ్నలు వస్తున్నాయి. 1 ఎకరం వచ్చేసి ఇక్కడ 50 కోట్ల పైనే ఎకరం పలుకుతున్నది. గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే ఈ భూములు అమ్మితేనే ఆదాయం వస్తుంది, పెద్ద ఎత్తున డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ భూముల మీద రేవంత్ సర్కార్ కన్ను పడింది. ఖచ్చితంగా ఇది మేము వదిలిపెట్టే సమస్య లేదంటూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ, గచ్చిబౌలి, HCU నుంచి.